వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందాయి. అఫీషియల్గా చట్టంగా మారాయి. చరిత్రాత్మకమైన పరిపాలనా వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు 2020ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. దీంతోపాటు సిఆర్డీఏ చట్టం 2014 రద్దు బిల్లును కూడా ఆయన ఆమోదించారు. ఈ రెంటిని రాష్ట్ర శాసనసభ ఇప్పటికే 2 సార్లు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ 2 పర్యాలు కూడా శాసన మండలిలో టీడీపీ గందరగోళం సృష్టించి బిల్లులపై చర్చ కూడా జరగకుండా మోకాలడ్డింది. ఈ విషయం కూడా తెలుసు మనకి. అయితే మండలి ముందున్న నియమిత కాలం పూర్తి కావడంతో మండలితో సంబంధం లేకుండా గవర్నర్ ఆమోదానికి బిల్లులు వచ్చాయి. గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం క్లియర్ అయిపోయింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వీలు కలిగినట్లయింది. దీంట్లో ఇవాళ ఇదే అంశం చర్చించబోతున్నాం. దీంట్లో మనతో పాల్గొననుకున్నారు ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, అలాగే మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రఘురామ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే సుందరరాం శర్మ గారు, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, సో ఏ విధంగా చూడాలి? జనవరి 20న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో, రెజల్యూషన్ తీసుకొచ్చింది, అది జూలై 31న ఇవాళ గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారింది. ఏ విధమైన అభివృద్ధిని మనం ఆశించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒక పొలిటికల్ ఫిలాసఫీతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఏంటి, కేవలము 3 రాజధానుల నిర్ణయం కాదు, ఇది టోటల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేటివ్ పవర్ని చేయాలనే ఉద్దేశంతో మనకు గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిజానికి రాజధానులు, ఈ 3 రాజధానులు ఏర్పాటము, లేకపోతే జోనల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఎక్స్పర్ట్ కమిటీస్ ఆల్రెడీ మనకు నిర్ణయం చేశారు. ప్రభుత్వము 3 రాజధానులు అనే అంశం మీద చర్చ తీవ్రంగా జరుగుతున్న తప్ప నిజానికి వీరందరూ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ డిసెంట్రలైజేషన్ గురించి సిఫారసు చేశారు. ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉన్నది. ఆ అంశం ఎక్కువ చర్చకు రావడం లేదు. కేవలం అమరావతి రాజధాని మార్పు, ఈ అంశమే చర్చకు వస్తుంది. నిజానికి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ రెండు జరగాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలతో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ జరగాలి. అలాగే ఇప్పుడు ఈ 3 రాజధానుల నిర్ణయము, గ్రామ సచివాలయాల ఏర్పాటు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు రాజధానికి రానవసరం లేదండి, ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్ళాలి. అలాగే రాజధానుల పేరిట బృహత్తరమైన భవనాలు నిర్మించడం, లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది కాలం చెల్లిన ఆలోచన, రాచరికపు ఆలోచన. నిజానికి ఇప్పుడు చిన్న భవనాల నుంచి చిన్న రాష్ట్రంలో ఏ మూల నుంచినైనా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పడ్డాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. నేను అనుకోవడము, 1000 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద భవనాల నిర్మాణం వైపు ఆయన వెళ్ళకపోవచ్చు. ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్స్, గ్రామ సచివాలయాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్, జోనల్ కమిషన్స్, జోనల్ సెంటర్స్ ప్లస్ కమిషనరేట్స్, వీటి నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా ఈవెన్చువల్లీ రాజధాని తప్పకుండా బృహత్తర భవనాలతోటి మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గర్వించేలాగా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని వస్తాయి. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ ముందే ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం లాంటివి చేపట్టి చంద్రబాబు నాయుడు పగటి కళలు చూపించి అమరావతి ప్రాంత రైతులను మోసగించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించారు, అమరావతి భూమిలో ప్రజలను దింపేశారు. శివరామకృష్ణన్ కమిటీ మొట్టమొదట చేసిన సిఫారసు చూడండి. రిగార్డింగ్ ఎ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ, ది కమిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రియేటింగ్ వన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అట్ దిస్ స్టేజ్. ఈ మొదటి స్టేజీలో కొత్త రాజధాని నిర్మాణానికి మేము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని స్పష్టం చేశారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ నన్ను చెత్తపుటలో వేసి, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సును చెత్తపుటలో వేసి, అసలు నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి రాష్ట్ర ప్రజలను నెట్టేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఈ పగటి కళల రాజధాని వెంట పరుగులు పెట్టకుండా ప్రజలకు ఏం మేలు చేయాలి, ప్రజలకు సంక్షేమం, విద్య, వైద్యం ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయటము చాలా మంచి పరిణామము. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము
ఆంధ్రప్రదేశ్ లోని గవర్నర్ కూడా దీన్ని ఆమోదించడము చాలా మంచి పరిణామము. మనకి జిఎన్ రావు కమిటీ కానీ లేకపోతే హైపవర్ కమిటీ కానీ అవన్నీ కూడా వికేంద్రీకరణ గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే అబ్స్క్రూటనిస్ట్, అంటే ఆటంకవాద రాజకీయాలు నిర్వహించి అనేక సమస్యలు సృష్టించాడు. ఆయన శాసన మండలిలో సమస్యలు సృష్టించాడు, అలాగే కోర్టుల్లో సమస్యలు సృష్టించాడు, కేంద్రంలో లాబింగ్ చేస్తున్నాడు. ఇవన్నిటినీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు, అసలు నిజానికి వికేంద్రీకరణ బిల్లు, అది వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తీసుకురావడం ప్రజాస్వామ్య ప్రియులందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది. అలాగే వికేంద్రీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాదండి, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయినప్పుడు కూడా 3 ప్రాంతాల వారు పెద్ద మనుషులు చర్చలు జరిపి పెద్ద మనుషులు అంగీకరించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో పెట్టుకున్నారు, గుంటూరులో హైకోర్టు పెట్టుకున్నారు, కర్నూలులో రాజధాని పెట్టుకున్నారు. ఆ పెద్ద మనుషుల ఆలోచన ధోరణి కానీ స్ఫూర్తి కానీ ఏమాత్రం లేకుండా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా హెడ్ లాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడము, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీకి సీఈఓగా వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి సమస్యలు ఏర్పడ్డాయి. ఈనాటితోటి ఈ చిక్కుముడులన్నీ విడిపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని, వికేంద్రీకరణ జరుగుతుందని, ప్రజల వద్దకు పరిపాలన వెళుతుందని ఆశించే వారిలో నేను కూడా ఉన్నాను. ఇది చాలా చరిత్రాత్మకమైన రోజు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా విడిపోకుండా కలిసి ఉంటుంది అని భావించడానికి ఒక ఆధారం ఇప్పుడు దొరికింది. రైట్ సార్. విష్ణు గారు, వై వైజాగ్, విశాఖ ఎందుకు? అదే సార్, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని బేరీజు వేసుకుని చారిత్రాత్మక ఒప్పందాలని గౌరవిస్తూ రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన, అభివృద్ధి, వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభోగ్యుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని నిర్ణయాన్ని 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడం అయినది అని చెప్పని ఈ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానము వారు మాట్లాడినటువంటి తీర్మానంలో, ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో చారిత్రాత్మక ఒప్పందాలు అంటే ఇందాక ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినట్టు మద్రాసు నుంచి మనం పక్కకు వచ్చినటువంటి సందర్భంలో గుంటూరులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, కర్నూలులో ఒకటి, ఇలా రకరకాలుగా అభివృద్ధిని వికేంద్రీకరించుకున్నట్టు చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలని గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ సుదీర్ఘమైనటువంటి ప్రజల యొక్క అవసరాలని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనం ఉదయం నుంచి అంటే 2-3 గంటల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల చేత తిరస్కరించబడినటువంటి, అదే అమరావతిలో శాసనసభకు పోటీ చేసి తిరస్కరించబడినటువంటి నారా లోకేష్ గారి, అలాగే రాజమండ్రి నుంచి బుచ్చయ్య చౌదరి గారి, లేకపోతే కేబినెట్ మంత్రిగా పనిచేసి తిరస్కరించబడినటువంటి ఆనందబాబు గారు, లేకపోతే బోండా ఉమా గారు, లేకపోతే ఉమా గారు, దేవినేని ఉమా గారు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కానటువంటి పరిస్థితి. గవర్నర్ గారు వెన్నుపోటు పొడిచారంట. వీళ్ళు మాట్లాడేటటువంటి భాష అంటే వీళ్ళకి కావలసినట్టుగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని, చంద్రబాబు నాయుడు గారు నుంచోబెట్టినటువంటి శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మంత్రులుగా పనిచేసిన మొత్తం సమూలంగా ప్రక్షాళన చేసేసి మీ పరిపాలన బాగోలేదు పక్కకు పోండ్రా అని చెప్పిన తర్వాత ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ వేదికగా ఈ 3 రాజధానులు వికేంద్రీకరణ కార్యక్రమాన్ని తీసుకుంటే వీళ్ళు ఈ రోజు నోరు పారేసుకుంటూ ట్విట్టర్ లో కానీ స్టేట్మెంట్లు కానీ ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం చూసాం. ఇది ఈ రోజు చీకటి రోజు అని చెప్పని కొంతమంది హైకోర్టులో న్యాయవాదులు కానీ, కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు కానీ ఇది బ్లాక్ డే అని చెప్పని మాట్లాడుతుంది. ఇది బ్లాక్ డే కాదు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ప్రజా ప్రభుత్వము, ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి రోజు, ముందడుగు పడినటువంటి రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వికేంద్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వికేంద్రీకరణ మూలంగా ప్రజల యొక్క సమస్యలు వాళ్ళ గుమ్మం వద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. ఇందాక ప్రసాద్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. ఈ రోజు 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని పెట్టి వివిధ విభాగాలను అక్కడ పెట్టి వారి అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా
అలాగే 3 ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తా ప్రాంతం కానివ్వండి, 3 విభాగాలు అంటే ఒక రాజధానిలో పరిపాలన వికేంద్రీకరించి ఉన్నటువంటి హైకోర్టు సంబంధించినటువంటి కర్నూలులో కానివ్వండి, లేదా లెజిస్లేటివ్ సంబంధించినటువంటి అమరావతిలో కానివ్వండి, అలాగే పరిపాలన సంబంధించి విశాఖపట్నంలో కానీ ఇలా వికేంద్రీకరించుకుంటూ అన్ని ప్రాంతాల ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రభుత్వం మా దగ్గరికి వచ్చిందని ఒక భావన కలిగే విధంగా ఒక మంచి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే చెప్పండి సార్. ఇంతకు ముందు మీరు చెప్తున్న దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 5 కోట్ల మంది విస్తుపోయారు ఈ నిర్ణయంతో అని చెప్తున్నారు. ఓకే, గవర్నర్ వ్యవస్థ మీద ఆయనకి ఏ మేరకు గౌరవం ఉంది, గవర్నర్ మాటకి ఏ విధంగా ఆయన విలువ ఇస్తారనేది మనం చరిత్ర చెప్తుంటుంది. కానీ ఆయన అరంగా చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? 5 కోట్ల మంది నిజంగా విస్తుపోయారా అంటే విశాఖ ప్రజలే కానివ్వండి, లేకపోతే రాయలసీమ ప్రజలే కానీ వాళ్ళ ఆనందానికి ఎలాంటి ఇది లేదంటారా అంటే ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి, చిన్న బ్రేక్ వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు గత శాసనసభలో కానీ బయట కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూస్తే విస్తుపోవటం కాదు, ఆయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రూల్స్ కి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి ఇంకా బుద్ధి రాలేదు ఈయనకి. ఇంత జరిగినా కూడా, ప్రజలు తిరస్కరించినా కూడా ఆయన ఇంట్లో కూర్చుని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. బ్రేక్ తర్వాత మళ్ళీ చిన్న బ్రేక్ వెళ్దాం సార్, తిరిగి వద్దాం. సో ఈ పరిస్థితికి మూలకారకులు అయిన ప్రధాన సూత్రధారి అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రతినిధిగా సుందరం శర్మ గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం. శర్మ గారు, విల్ గెట్ బ్యాక్. గవర్నర్ బిల్లుకి ఆమోదం పలికిన నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. దానిపైన చర్చిస్తున్నాం. సుందరం శర్మ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు, ఏమంటారో చూద్దాం. సుందరం శర్మ గారు చెప్పండి సార్. సో మొత్తం సమగ్రాభివృద్ధి ఒక పాయింట్ చెప్తాను సార్. చెప్పండి విష్ణు గారు, చెప్పండి. సరే వెళ్ళలేదు. ఇందాక కొద్ది క్షణాల క్రితం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు ఒక విమర్శ చేశారు. బీజేపీ జగన్ 2 ఒకటే అని చెప్పని. తర్వాత ఇదంతా కూడా మా మీద ఒక రకమైనటువంటి ప్రకటన ఇచ్చాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. ఎవరితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తుండదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పని చెప్తున్నారు. సుందరం శర్మ గారు మాట్లాడచ్చు. శర్మ గారు సార్, అదే నేను చెప్పే ముందరనే విష్ణు గారు ముందరనే దాన్ని ఖండించేసేసారు. నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు. కానీ నిజంగా కూడా నేను ఒకటి మాత్రం నిజమే, ఇందాక మా విష్ణు గారు చెప్పినట్టుగా పిసిసి ప్రెసిడెంట్ మా శైలజానాథ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడే రాజధాని ఉండాలి. రెండోది ఏమన్నా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు, కానీ బెంచీలే కదా వచ్చేది. బెంచెస్ కనుక పెడితే ఉపయోగం ఏంటంటే విజయవాడలో ఒక బెంచ్ ఉంటుంది, వైజాగ్ లో ఒక బెంచ్ ఉంటుందని చెప్పడం జరిగింది. రెండోది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నారు, అందువలనే ఇవాళ ఈ రకంగా జరిగింది అనేటువంటిది శైలజానాథ్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అది మా పార్టీ స్టాండింగ్. అయితే ఇవాళ నేను ఒక విషయాన్ని మీతోటి ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏదైతే జరిగిందో ఏది మొత్తంలో విభజన అనేటువంటిది, ఈ విభజన అనేటువంటిది ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అది సుప్రీంకోర్టులో ఉండదు. అంటే విభజన చట్టమే పనికి సవాల్ చేయడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద కూడా కొంత సుప్రీంకోర్టు అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి ఫైల్ చేసి ఒకటి మనకి బయట చెప్పడం జరిగింది పార్లమెంట్ లో. తర్వాత అఫిడవిట్ వేరేగా ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నేను లీగల్ గా అంటే ఇవాళ కొంతవరకు ఏం చెప్తున్నామంటే రాజధాని రైతులకి న్యాయం జరగాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం జరగాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది పర్సనల్ గా కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ దురదృష్టమో అదృష్టమో ఏం చెప్తున్నామంటే ఇప్పుడు వాళ్ళని కోర్టులకు వెళ్తున్నాము, రేపు మన కోర్టుల్లో మనకి న్యాయం జరుగుతుంది అని. డెఫినెట్ గా కోర్టులకు వెళ్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా మనకి కోర్టులు న్యాయం చేసేటువంటి అవకాశాలే ఎక్కువ. కోర్టులు చూసేటువంటిది ఏంటంటే ప్రజలకు అన్యాయం జరుగుతోంది అనుకునేటట్లయితే డెఫినెట్ చేస్తాం. అయితే ఇక్కడ కొన్ని ఇదిలో ఏంటంటే అడ్వైజరీ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మన గవర్నర్ గారు పోవాల్సి ఉంటుంది. ఆ రకంగానే ఆయన డెఫినెట్ గా సంతకం పెడతారు. అంతకుమించి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. అది మనం పెట్టుకున్నటువంటి రాజ్యాంగం. దాని ప్రకారం ఆయన 3 బిల్లులకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏం జరుగుతూ ఉందంటే ఇవాళ మిగతా రెండింటి గురించి ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఇంక్లూడింగ్ చాలా మంది ఒక హైకోర్టు విషయంలో మాత్రం మాట్లాడుతున్నారు. ఏమనంటే రాష్ట్రపతిగా చేయాల్సినటువంటి విషయం ఇది.
రెండోది ఏమన్నా విభజన చట్టంలో ఉన్నది అని చెప్పాను అనేటువంటిది మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఇవాళ చేసి ఇప్పుడు బహుశా అది రాష్ట్రపతి గారికి పంపిస్తారేమో. అందుకని నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవాళ ఉన్నటువంటి రైతుల్ని దయచేసి ఇవాళ మనం ఏ రకమైనటువంటి పొలిటికల్ గా మనం ఏ రకంగా పోరాడతామో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. బహుశా మా శైలజానాథ్ గారు దాని గురించి కూడా ఆయన ఒక ఆలోచన చేయొచ్చు. కానీ ఇంకా మనము ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను విభజన చట్టానికి సంబంధించినటువంటి బిల్లు అఫిడవిట్ ఫైల్ చేయమని కేంద్రానికి చెప్పింది, సుప్రీంకోర్టులో అది అడ్మిట్ అయింది. కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ న్యాయపరంగా వచ్చేటువంటి కొన్ని చిక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇది తప్పైతే సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను వెనక్కి తీసుకుంటాను. శర్మ గారు ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు గవర్నర్ గారు ఈ బిల్లు ఆమోదించే ముందు అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానం సరైందా కాదా? వికేంద్రీకరణ అంశంపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు ఏ మేరకు ఇవి అభ్యంతరాలు తెలుపుతాయి? సో ప్రభుత్వం కరెక్ట్గా చేసిందా లేదా, అలాగే రీఆర్గనైజేషన్ దీనికి వ్యతిరేకంగా ఉందా, ఇవన్నీ సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకొని ఉండరంటారా? లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ, రిటైర్డ్ జడ్జెస్ కానీ, సీనియర్ అడ్వకేట్స్ కానీ వీళ్ళందరితోటి 3 వారాలుగా ఆయన చర్చించకుండానే ఆమోదించేస్తారా? శాసనసభ మీరు అనే దాంట్లో నేను మొదటిది చెప్పేది ఏంటంటే శాసనసభ శాసన మండలిలో ఏదైతే లెజిస్లేచర్ గా చేయవలసినటువంటి పద్ధతిని అంతా కూడా ప్రభుత్వం కరెక్ట్ గానే చేసింది. దాన్ని మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయలేదు. ఎందుకని నేను చెప్పానంటే మొదటిసారి శాసన మండలికి వెళ్ళింది, అది అక్కడ సెలెక్ట్ కమిటీ అన్నారు కానీ ఇది 3 నెలల లోపల దానికి సంబంధించినటువంటి ఏమీ జరగలేదు. ఆ తర్వాతనేమన్నా అది మళ్ళా శాసనసభలో మళ్ళా రెండోసారి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాతన తప్పనిసరిగా శాసనసభ ఏదైతే చెప్తుందో దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి, అది ఆమోదించారు. దాని విషయంలో నా వరకు ఇది రేపు పొద్దున్న పెద్దలు కోర్టుల్లో ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం శాసనసభ ప్రక్రియ పూర్తిగా కరెక్ట్ గా జరిగిపోయింది. నెక్స్ట్ ఏదైతే మనం ఇంకొకటి ఏం చెప్తున్నారంటే అక్కడ మన హైకోర్టులో పెండింగ్ లో ఉంది కేసు, లేకపోతే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అనేటువంటిది లేదు, ఇంకా అయిపోయింది. శాసనసభ ప్రక్రియ కరెక్ట్ గా జరిగింది, కోర్టులో ఉంది అన్నారు. నేను ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ప్రకారం ఏంటంటే అక్కడ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఎక్కడా కూడా ఎటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చినట్టుగా నాకు తెలియదు. రెండోది ఏమని అడిగిందంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అసలు రాజధాని విషయం కేంద్ర ప్రక్రియలో కేంద్రం యొక్క దీంట్లో ఉంటుందా, రాష్ట్రం అనేటువంటి విషయంలో కేంద్రాన్ని కూడా ఫైల్ చేయమన్నట్టుగా అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్టుగా నాకు గుర్తుంది. కాబట్టి అక్కడ అట్లా పెండింగ్ లో ఉందే తప్ప ఎటువంటి డైరెక్షన్ లేదు. కాబట్టి గవర్నర్ గారి వరకు, ఎందుకంటే లీగల్ గా గవర్నర్ గారి వరకు మాత్రం ఆ 3 బిల్లుల మీద సంతకాటు పెట్టడంలో నాకైతే ఎటువంటి అభ్యంతరం కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మీరు అడిగినందుకు లీగల్ పొజిషన్ చెప్తారు. అయితే ఇవాళ రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే మొట్టమొదటిసారి మోసం చేశారు, ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవి 5-6 వేల ఎకరాలకు మించి వద్దు, ఇంతకు మించి మీరు తీసుకోవటం మంచిది కాదు, 4 పంటలు పండేటువంటి పొలాల్ని మంచిది కాదు అని చెప్పని ఆ రోజున చెప్తే ఆయన తీసుకుని తాత్కాలిక భవనాలు అని చెప్పారని ఆ రోజున ఉన్నటువంటి అక్కడ రైతులందరినీ కూడా మోసం చేశారు. 5 సంవత్సరాల్లోనే కనుక 5-6 వేల ఎకరాలు తీసుకుని ఆయన గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాలు కాకుండా పర్మనెంట్ భవనాలు కనుక కట్టినట్టుంటే ఇవాళ రోజున ఇంత ఎక్స్పెండిచర్ లేదు. కాబట్టి బహుశా ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి ఉండకపోయేదే. ఇవాళ ఆయన 1,00,000 కోట్లు అవుతుంది అని చెప్పారు. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే విభజన చట్టం మేము తీసుకొచ్చాక ఆ విభజన చట్టం గురించి 2014లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి అన్నటువంటి చంద్రబాబు గారు యాక్చువల్ గా మనం విభజన అవుతుంది అనగానే 4,00,000 కోట్లు కావాలి అని చెప్పని అడిగాడు ఆయన. అంటే ఆ రోజున ఒప్పుకుని వెంటనే మాట మార్చేసేసి భూస్థాపితం చేయండి కాంగ్రెస్ పార్టీని అని చెప్పారు. ఇవాళ తప్పుదోవ పట్టించారని చెప్తున్నారు మీడియా ముఖంగా. ఇంతకు ముందు 1 గంట క్రితం ఆయన మీడియా ముందుకు వచ్చి 1,00,000 కోట్లు నేను కావాలన్నాను, 4,00,000 కోట్లు నేను కావాలన్నానని ప్రజలకు ఒక తప్పుదోవ పట్టించారు, వాళ్ళకి అబద్ధాలు చెబుతున్నారు అనేది ఆయన మాట్లాడుతున్నమాట. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడకపోయేటట్లయితే మనం ఇవాళ అనుకోము ఇవన్నీ కూడా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా జనరల్ గా ఒకసారి మన దగ్గర వీడియో ఉంది సార్, చంద్రబాబు నాయుడు గారు 4,00,000 కోట్లు ఒకసారి పొద్దున్న ఎప్పుడు వేశారు మన వాళ్ళు, ఒకసారి ప్లే చేస్తే తెలుస్తుంది సార్ తప్పకుండా ప్లే చేద్దాం. అంతకంటే ముందు చిన్న బ్రేక్ వెళ్దాం. యా శర్మ గారు తిరిగి వద్దాం. అలాగే వైజాగ్ ఉన్న అనుకూల వాతావరణం ఏంటి, నిజంగా ఇక్కడ పరిపాలన అభివృద్ధి వస్తే కనుక ఏ విధంగా అమరావతిలో ఖర్చును ఏ విధంగా తప్పించడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది, విశాఖకున్న అనుకూల పరిస్థితులు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు విష్ణు గారు సూచించినట్టుగా ఆయన ఏం చెప్పారు, సో పునర్విభజన అనగానే లేకపోతే రాజధాని అనగానే ఎంత డబ్బులు కావాలన్నారు, కేంద్రంతో ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ వెళ్దాం. లెట్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఇక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అలాగే వికేంద్రీకరణ ఏ విధంగా దోహదపడుతుంది అనేది ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్కి గవర్నర్ ఇవాళ ఆమోదం తెలిపి అఫీషియల్గా దాన్ని చట్టం అయిన నేపథ్యంలో పలువురు స్పందిస్తున్నారు. ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, 1,00,000 కోట్లని నేను అన్నట్లుగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, సో అది కరెక్ట్ కాదు. అలాగే జిల్లాల వారీగా ఏ జిల్లాలకి నేను ఏ విధంగా అనౌన్స్ చేశాను అనేది మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పారు. కానీ 5 ఏళ్లలో మరి అనౌన్స్ చేసిన దానికి ఏం చేశారనేది మాత్రం ఆయన చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే ఒక రాజధాని నిర్మాణానికి నేను ఎన్ని కోట్లు అడిగాను, ఎన్ని 100 కోట్లు అడిగినట్లుగా ఒక తప్పుడు సంకేతాలు 1000 కోట్లు అడిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా ఇంతకుముందు విష్ణు గారు రిక్వెస్ట్ చేశారు, ఆయన మాట్లాడింది ఒకసారి ప్లీజ్ చేయాలని. లెట్స్ సీ వాట్ చంద్రబాబు నాయుడు సెడ్ బిఫోర్. దానికి కూడా పూర్తిగా ఫండ్స్ రావాలి. నేను ఆ రోజు కూడా చెప్పా, కొత్త రాజధాని అంటే ఊరికే అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను నేను. ఇలాంటి సందర్భంలో 1,10,000 కోట్లు కావాలని మాయమాటలు కావాలి. ఎప్పటికి 2050కి మీకు డేట కాకపోతే మీరు ఎవరు పెట్టండి, చేసి చూపించేది వద్దు. డబ్బులు ఎందుకు కావాలి, పనిచేయి. ఇంకో పక్క భవిష్యత్తు కోసం కట్టే సిటీ కాబట్టి 10,000 ఎకరాలు భూమి ఉంది. ఒక ఎకరా ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ 36,000 రూపాయలకు అమ్మారు ఎన్నికల కంటే ముందు. అదే మనం వచ్చుంటే 1,00,000 రూపాయలకు ఒక స్క్వేర్ యార్డ్ అమ్మేది. అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక బంగారు గుడ్డు పెట్టే పాత్ర లాంటిది అమరావతి. అదే నేను ఆ రోజు తయారు చేశా, దాన్ని చంపేశా. బంగారు గుడ్డు పెట్టే బాత్ అయితే కనుక ఇక ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటూ విశాఖలో ఎందుకు చేస్తే విశాఖకి ఎందుకు వచ్చారు ఇన్వెస్టర్స్, విజయవాడకి ఎందుకు రాలేదు, అమరావతికి ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ కూడా ఉంది. ఇక 1,00,000 కోట్లు తాను అడగలేదు అన్నదానికి ఇప్పుడు మనం చూసిన విజువల్ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. రఘురామ్ గారు కూడా వచ్చారు చర్చలో పాల్గొనడానికి, ఆయనతో కూడా మాట్లాడదాం. రఘురామ్ గారు నమస్తే అండి. సో ఇవాళ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. గవర్నర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ ఆయన ఏ మేరకు గవర్నర్ మాటకి విలువనిస్తారనేది గతంలో కూడా మనం చూసాం. ఇవాళ పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. కానీ సో మరో అడుగు ముందుకేస్తే శైలజానాథ్ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ వైసీపీ బీజేపీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి, దానికి పర్యవసానమే ఇది అంటూ కూడా ఆయన మాట్లాడారు. దాని మీద ఏమైనా కమెంట్ చేయదలుచుకున్నారా బిఫోర్ వి గో టు చంద్రబాబు నాయుడు కమెంట్? ఖచ్చితంగా అది చాలా తప్పుడు స్టేట్మెంట్ అండి. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఉత్తరాంధ్రాన్ని ఎడారిగానే ఉంచింది, రాయలసీమని ఎడారిగానే ఉంచింది. మనం చూసాం. మొత్తం తెలంగాణను కూడా ఎడారిగా చేసింది. 20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించి సేమ్ కాంగ్రెస్ యొక్క అడుగుజాడలో తెలుగుదేశం పరిపాలించింది. కానీ దాన్ని పరిపాలించుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అబ్బా 42 ఏళ్ళు 44 ఏళ్ళు 40 ఏళ్ళు అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఏంటరా బాబా అనుకునే దేశం అంతా అనుకున్న టైంకి ఈ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉపయోగించి ఆయన సొంత జిల్లాల్లో రైతులు ఏమైనా సుఖంగా ఉన్నారండి? ఆయన సొంత ఏరియా రాయలసీమకైనా రైతులు సుఖపడ్డారు ఇవాళ కన్నా ఉద్యోగాలు వచ్చినాయండి, ఇండస్ట్రీస్ ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఉత్తరాంధ్ర మీరు చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ ఎంతసేపు ఇంకొక పట్టణాన్ని డెవలప్ చేయనివ్వలా, ఇంకొక ఊరిని డెవలప్ కానివ్వలా. చంద్రబాబు గారు కూడా ఎక్స్పీరియన్స్ ఉందని 2014లో కూడా ప్రజలు మళ్ళీ మోడీ గారిని చూసి ఈయనకు ఓటేస్తే, పవన్ కళ్యాణ్ చూసి ఈయనకు ఓటేస్తే ఈయన కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. చూసాం మన స్టేట్మెంట్లు ఏ విధంగా మార్చారు, ఏ విధంగా మారుతారు, ఇవన్నీ కనపడట్లేదండి బాబు. మన కర్మ ఏంటంటే ఆయన చెప్పింది ఆయనే మర్చిపోతాడు. గజనీ సినిమాలో ఈయన పెట్టాలి హీరో, ఆయన కాదు. మొన్న ఒకటి, నిన్న ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈ విధంగా మాట్లాడే ప్రజలు బుద్ధి చెప్పారు. సరే పక్కన అయిపోయింది. అందరూ ఏమంటారు, ఏమయ్యా అయిపోయింది వాడి మీద ఇంకా తాటికాయ వేస్తారండి, ఇంకా మట్టి వేస్తారండి, వదలండి అయ్యా అని పెద్ద నాయకులు చెప్తున్నారు. ఏం వదులుతామండి అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజధాని రైతుల విషయం ఉంటుందండి, ప్రభుత్వం ఖచ్చితంగా మాట్లాడాలి. చాలాసార్లు మన విష్ణు గారు ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చెప్పారు రైతుల సమస్య మాట్లాడతామని చెప్పారు. బొత్స గారు చెప్పారు మాట్లాడతానని, కానీ మాట్లాడలేదు ప్రభుత్వం. నాకు అంశాలు మేమంటే రైతుల విషయంలో ఒకసారి మాట్లాడాలా, రైతుల్ని ఒకసారి ఏంటి సమస్య, ఎందుకు ఆందోళన, వ్యవహారం అనేది వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆందోళన దూరం చేయాలి, ప్రభుత్వం చేయాలి. అసలు రైతులకి ఆందోళన కారణమే చంద్రబాబు గారు అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లి సింగపూర్ రైతులు పాపం ఇదిగో ఇలా కడతాను నేను 90 ఏళ్ళ తర్వాత ఏమంటే ఒక రాజధాని అనేది హైదరాబాద్ 400 సంవత్సరాల హిస్టరీ ఉంది. అయినప్పటికీ మనం అనేక సంవత్సరాల వరకు 90-95 వరకు కూడా ఈవెన్ మద్రాసును బెంగళూరు వెళ్ళే వాళ్ళు అందరూ
అంచేత హైదరాబాద్ డెవలప్ అవడానికి 4 ఏళ్లు పడితే అమరావతి రాత్రి వచ్చేస్తే బిల్డింగ్ నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 ఏళ్ళు టైం ఇచ్చారు, 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్లలో ఇవాళ టెక్నాలజీ మారింది, పూర్వం టెక్నాలజీ కాదు. దుర్గాగుడి దగ్గర ఫ్లైఓవర్ కట్టలేబడిన 100 సార్లు మొత్తుకున్నాను సార్. కేంద్రం డబ్బులు ఇచ్చింది 330 కోట్లు కట్టలేబడిగా. మరి రాజధాని ఏం కడతారంటే నాకు రైతులు నిజంగా మోసపోయారు చంద్రబాబుని చూసి. ఆయన సమాధానం ఫస్ట్ ఆయన చెప్పాలి. వాళ్ళని ఎక్కదోసి ప్రభుత్వాన్ని తిట్టండి, మోడీని తిట్టండి, గవర్నర్ తిట్టండి, ఇలాగా వాళ్ళని తిట్టండి, ప్రజలంతా రోడ్డు మీదకి రండి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ గవర్నర్ గారు ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న గవర్నర్ గారు ఆయన ఒక రాజ్యాంగ నిర్ణయం తీసుకున్నారు. మేము కర్నూలుకి హైకోర్టు ఉండాలని కోరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. అక్కడ పెట్టబోయే బాబు కర్నూలులో పెట్టి గతంలో ఉడంబడిక ప్రకారం అక్కడ ఉండేది అక్కడ పెడదామంటే రాయలసీమ ఏరియాకు ఒక హైకోర్టు వస్తుందంటే చంద్రబాబు గారు ఒప్పుకోలేదు, పెట్టలేదు. సంగీత అది మేము చెప్పుకున్నాం. సో విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు డెవలప్ కావాలని కోరుకున్నాం. అంతేగాని రాజధానిని మాత్రం అమరావతిలో ఉంచండి, హైకోర్టుని అక్కడ మంచండి. ఎందుకంటే 17-18 రాష్ట్రాల్లో హైకోర్టులు వేరే చోట ఉన్నాయి, క్యాపిటల్ ఎక్కడో ఉన్నాయి, హైకోర్టులు వేరే చోట ఉన్నాయి. మనం చూసాం అలహాబాద్ హైకోర్టు, లక్నో క్యాపిటల్, జబల్పూర్ హైకోర్టు, మధ్య భోపాల్ క్యాపిటల్, జైపూర్ క్యాపిటల్ రాజస్థాన్ కి, అదేవిధంగా జోధ్పూర్ ఏమో హైకోర్టు ఉంది. ఇలాగ అన్ని చోట్ల ఉన్నాయి మనకి. అంటే దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. అయితే మా కన్సర్న్ ఏంటంటే అక్కడ రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రైతులు భూములు ఇచ్చారంటున్నారు కాబట్టి ఆ రైతుల యొక్క సమస్యలు పట్టించుకొని మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నాకు ఓటేసినా వేయకపోయినా నేను అభివృద్ధి ఫలాలు అందరికీ చేరతానంటున్నాడు. ఎస్, వెరీ గుడ్, వెల్కమ్ దట్. బట్ చేరకపోతే ఇబ్బంది. ఇప్పుడు రైతుల ఆందోళన విరమింప చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారు వదిలేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. మాట్లాడండి, వాళ్ళ యొక్క ఆందోళన దూరం చేయండి, వాళ్ళ యొక్క భయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రఘురామ్ గారు ఇంకో చిన్న కమెంట్ చేయాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు మాట్లాడుతూ అధికారం అనేది శాశ్వతం కాదు, మనం ఎలా పరిపాలించాం అనేది తరతరాలు చెప్పుకోవాలి అని అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరితే చెప్పుకుంటారా, లేకపోతే ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు వెచ్చించి కడితే చెప్పుకుంటారంటే ఏం చెప్తారు? అదే కదండి, ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇవాళ హైదరాబాద్ లో రెవెన్యూ ఎందుకు పెరిగిపోయింది? ఇవాళ మనందరూ కలిసి అంటే 13 జిల్లాల్లో రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి హైదరాబాద్ ని డెవలప్ చేసాం. ఈవెన్ తెలంగాణలో కొన్ని జిల్లాలు చేసే కానీ బట్ ఎక్కువ హైదరాబాద్ ని డెవలప్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాపిటలిస్టులు, మన యొక్క పెట్టుబడిదారులు, మన యొక్క రైతులు డబ్బులు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. రైతులు చదివించడం కోసం పిల్లలు అక్కడ ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ స్థలాలు కొన్నారు, రేట్లు పెరిగినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి. తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో అంటే కాంగ్రెస్ హయాంలో, తెలుగుదేశం హయాంలో 200 పైచిలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ పెట్టి తెచ్చాం. అది దుర్మార్గం అయిపోయింది. ఇవాళ ఇవి చూడండి, తుఫాన్ వస్తే తుఫాన్ హెచ్చరికల కేంద్రం హైదరాబాద్ అని నాకు అర్థం కాదు. తుఫాన్ కోస్టల్ ఆంధ్రలో అవుతుంది. ఈ 13 జిల్లాలో తుఫాన్ వస్తుంది, మనకి అక్కడ రాదు, అక్కడ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ పెట్టారు NFDP, నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్. ఫిషరీస్ అంతా ఫిషింగ్ అంతా మన దగ్గర ఉంది. 13 జిల్లాల్లో ఫిషర్మెన్స్ ఉన్నారు, ఫిషరీస్ ఉంది. ఇక్కడ వీళ్ళకి కావాలని అక్కడ హైదరాబాద్ లో పెట్టారు. ఇలాంటి దుర్మార్గాలు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఇలాంటి దుర్మార్గాలు తెలుగుదేశం వాళ్ళు చేశారు. ఈ దుర్మార్గం వద్దు. ఈ 13 జిల్లాలను సమగ్ర అభివృద్ధి చేసుకుందాం. ఏమంటే క్యాపిటల్ అనేది ఓవర్ రాత్రి రాదు. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఇది మర్చిపోయి 43 ఏళ్ళ ఇండస్ట్రీ ఏ విధంగా రైతుల్ని మోసం చేసి, ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఇవాళ మీకు ORR అంతెందుకంటే క్యాపిటల్ మీద ప్రేమ ఉంటే ఆయనకి, మీ క్యాపిటల్ సంబంధించిన అమరావతిని హెరిటేజ్ సిటీగా ప్రకటించాడు నరేంద్ర మోడీ. హెరిటేజ్ సిటీకి సంబంధించినటువంటి ఒక DPR ఇవ్వాల. ORR కి ఔటర్ రింగ్ రోడ్ పెట్టండి అయ్యా బాబు, అమరావతి కట్టండి అయ్యా 18,000 కోట్ల రూపాయలు, 18,872 కోట్ల రూపాయలు గడ్కరీ గారు ప్రామిస్ చేసి నేను ఇస్తానని చెప్తే DPR ఇవ్వాల. మరి ప్రేమ ఉంటే ఇవ్వాలిగా, మరి ఎందుకు ఇవ్వాలా? ఇవన్నీ కళ్ళబుల్లి కప్పులు చెప్పి ప్రజలు మోసం చేసే కార్యక్రమాలు పెట్టాడు కాబట్టి వాళ్ళ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇంకా భవిష్యత్ అనేది లేదని భయపడుతున్నాడు. భవిష్యత్తు తెలుగుదేశానికి లేదు. ఖచ్చితంగా బీజేపీని బురద జల్లుతున్నాడు, గవర్నర్ మీద బురద జల్లుతున్నాడు. గవర్నర్ గారు ఆయన రూల్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారంగా ఆయన పరిపాలిస్తుంటే ఇవాళ గవర్నర్ గారిని టార్గెట్ చేస్తారు, నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తారు, బీజేపీని టార్గెట్ చేస్తారు. ఇష్టం మాట్లాడుతూ సార్, బ్రేక్ నుంచి తిరిగి వచ్చాక రాజధానిగా ఉండడానికి విశాఖలో సరిపడినన్ని భూములు ఏ మేరకు ఉన్నాయి, అలాగే విశాఖకు ఉన్న అనుకూలతలు ఏంటి, అలాగే ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఓవర్ నైట్ అయ్యే పని కాదు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటి గురించి కూడా చర్చిద్దాం. చిన్న బ్రేక్ వెళ్దాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్ ఇన్ 4th Estate.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఈరోజు ఆమోదం పొందింది. ఇక 3 రాజధానులకు మార్గం సుగమమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇక రాజధానిగా ఉండడానికి విశాఖలో సరిపడినన్ని భూముల విషయమే తీసుకున్నా, అలాగే మధురవాడ, ఆనందపురం, భీమిలీ జోన్లో భూముల లభ్యత ఏ విధంగా ఉంది, ముసలపాడు, పద్మనాభం, గంభీరాలలో పెద్ద పెద్ద భూకమతాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, అలాగే ఇలాగ అనేక అంశాలు విశాఖలో పరిపాలనా రాజధాని ఉంచితే కనుక ఖర్చు లేకుండా ఉన్న భవనాలనే ఏ విధంగా వాడుకొని దాన్ని ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దచ్చు అనే చేసిన ఆలోచన ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఒక చట్టంగా మారిన నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. నేను ఇంతకుముందు శర్మ గారితో మాట్లాడాను. నిజంగా అంటే ఏది ఆలోచించకుండా, ఎలాంటి సమాలోచనలు చేయకుండా, ఎవరిని సంప్రదించకుండా గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? గవర్నర్ వ్యవస్థని, గవర్నర్నే కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు మాటల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం? రాజకీయ అంశాలను పక్కన పెట్టి, అంటే బీజేపీ నాయకులు కొందరు, టీడీపీ నాయకులు కొందరు, కాంగ్రెస్ నాయకులు కొందరు ఈ రాజధాని 3 వికేంద్రీకరణ దాన్ని వ్యతిరేకించారు. కానీ విశాఖపట్నానికి ఉన్న పాజిటివ్స్ గురించి మనం చర్చించుకుంటే బాగుంటుంది. ఈ రాజకీయాలు ఎప్పుడు ఉంటుంది, అది ఆ దశ దాటిపోయి ఇప్పుడు ఒక స్థిరమైన ఒక నిర్ణయానికి గవర్నర్ వచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులనే తొలగిపోయాయి. నిజానికి మనము మ్యాక్రో లెవెల్లో చూస్తుంటే వెస్ట్ కోస్ట్ అంతా సాచ్యురేషన్ పాయింట్ వచ్చిందండి. ఈస్ట్ కోస్ట్ కి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. మనకి ఇంతకు ముందు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా విశాఖకు ఉన్న అనేక పాజిటివ్ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఒక మంచి పుస్తకం కూడా రాశారు. అలాగే సిటీస్ తప్పకుండా అవసరము అనే చంద్రబాబు కాన్సెప్ట్ తీసుకుంటే వైజాగ్ ఆల్రెడీ రెడీమేడ్ సిటీ ఉన్నది. దాంట్లో కొద్దిగా 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టి మంచి రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పరచుకోవచ్చు అన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధాని నిర్ణయం చేయడం కాకుండా 3 ప్రాంతాల అభివృద్ధికి పునాది వేశారని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు హైదరాబాద్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ $75 బిలియన్ ఉంటే మనకు విశాఖ $43.5 బిలియన్ ఉంది. కాబట్టి మనము తొందరలోనే హైదరాబాద్ క్యాచ్ చేసి హైదరాబాద్ స్థాయికి 10-15 సంవత్సరాల్లో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్ కూడా అద్భుతమైన పొటెన్షియల్ ఉందండి. అలాగే కోస్ట్ ఇందాక చెప్పారు కదా మీరు, బీజేపీ ప్రతినిధి, కోస్టల్ రీజియన్ లో అద్భుతమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్ చేసే అవకాశం ఉన్నది, అగ్రికల్చర్ డెవలప్ చేసే అవకాశం ఉన్నది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసే అవకాశం ఉన్నది. ఈ రాజకీయాలు ఏంటంటే ఎవరు ఒక మంచి పని చేస్తుంటే ఒక అబ్స్క్రూటినిస్ట్, ఆటంకవాది లాగా చంద్రబాబు వ్యవహరించడం మనకు తెలిసిందే. భవిష్యత్తులో కూడా ఆయన వ్యవహరిస్తారు. కానీ ఆయనకు తోడుగా ఇతర రాజకీయ పార్టీలు వ్యక్తిగత ద్వేషం అనండి, లేకపోతే మనల్ని అధికారం నుంచి తొలగించారన్న అక్కస్తో కానీ వ్యవహరించటము చాలా తప్పు. అది వాటి రాజకీయ భవిష్యత్తుకి మంచిది కాదు. ఇప్పుడు అమరావతి రాజధాని కావాలని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పట్టుబట్టి పెట్టినా, సమర్థించినా ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు ఏమనుకుంటారు? 1-2 జిల్లాల ప్రజలు మాత్రమే వాళ్ళకి మద్దతు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయ స్వార్థంతో ఆలోచించినప్పటికీ విశాఖపట్నం రాజధాని చేసుకుంటే వాళ్ళకి అక్కడ ఒక అనేక పాజిటివ్స్ ఉన్నాయండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ప్రో బీజేపీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, కొన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాంతాన్ని వదిలేసి అమరావతి చెప్పడానికి బీజేపీకి ఏమి కారణము? చంద్రబాబు వ్యూహంలోను ఉచ్చులోను ఇరుక్కుని ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు వ్యవహరించడము, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందండి. కన్నాని తొలగించడం ద్వారా, సోమవీర్రాజు నియమించడం ద్వారా వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారు. దాన్ని స్థిరంగా గట్టిగా వన్స్ ఫర్ ఆల్ వాళ్ళకి టీడీపీ వాయిస్ ని బీజేపీ నాయకుల రూపంలో వినిపించే వారిని ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళటం మంచిది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రతిపక్షంగా అభివృద్ధి కావటానికి బీజేపీకి అవకాశం ఉన్నది. అవకాశాన్ని వారు ఎందుకు సద్వినియోగం చేసుకోవడం అనేది నాకు ఇప్పటికీ అనుమానం. పోలవరం అభివృద్ధి, పోలవరం త్వరితంగా పూర్తి చేయండి, దాన్ని సపోర్ట్ ప్రజలు మీకు దీర్ఘకాలం తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తారు. శర్మ గారు మాట్లాడుతున్నాను ఒక నిమిషం సార్. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎందుకుని మనం అక్కడ పరిపాలనా రాజధాని కింద మార్చుకున్నాము అని చెప్పనేది ఒకటి జరుగుతుంది. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతిలో రాజధాని ప్రకటన చేయకముందు విజయవాడ,
చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల అని చెప్పి అనౌన్స్ చేశారు. అందరూ కూడా ఇక్కడ ఆనందించారు, విజయవాడ నగరాన్ని రాజధాని కింద చేస్తారేమో అని చెప్పి. కానీ ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో విజయవాడ చుట్టుపక్కల అని చెప్పని పక్కకు అమరావతికి పోయి అక్కడ పొలాల్లో తీసుకొచ్చి అమరావతి రాజధాని పెట్టాలని చెప్పారన్నారు. నిన్న ఈ మా ప్రభుత్వం కూడా, మా నాయకుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభలో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి బెస్ట్ క్యాపిటల్స్ లో విశాఖపట్నం ఒకటి, విశాఖపట్నంకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మనం ఒక చోట 1,00,000 కోట్లు పెట్టి ఇక్కడ నిర్మించే బదులు అక్కడ పరిపాలనా రాజధాని కింద అక్కడికి మనం ఎంచుకుంటే విశాఖపట్నాన్ని, అక్కడ కొంత అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి కొంత యాడ్ చేస్తే అక్కడ మనం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టకుండా అక్కడ కొంత వరకు ఖర్చు పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద మారుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు అని చెప్తే విశాఖపట్నం నగరము అని చెప్తారు. కాబట్టి మనకి గర్వంగా ఉంటుంది అని చెప్పి దాని మీద ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని విశాఖపట్నం రాజధానిని పరిపాలన రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది టీడీపీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ ఒక మీటింగ్ పెట్టించి విశాఖపట్నాన్ని కొంత మేము స్వాగతిస్తున్నామని చెప్పని ఇట్లా ఆ రోజు కూడా కొంత గేమ్ ఆడటం జరిగింది. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 3 రాజధానులకి మీకు ప్రజల మద్దతు ఉంటే రాజీనామా చేయండి, రెఫరెండం పెడదాము, రాజీనామా ఎన్నికలకు వెళ్దామని చెప్పంటున్నారు. ఆయన 5 సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు అమరావతికి కట్టుబడి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అమరావతిలో ఉన్నటువంటి లోకేష్ గారి పట్ల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గుర్తుపెట్టుకుని కూడా ఆయన మరీ ఇంకా ఎన్నికలు రెఫరెండం అని చెప్పని ఆ పార్టీ నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడము, ఆయన మాట్లాడుతూ అసలు ఎక్కడికి పోతున్నారు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికిప్పుడు రెడీగా రాజధానిని ప్రకటించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ విజయవాడ నగరం ఉంది, అలాగే విశాఖపట్నం రెడీగా ఉంది. కాబట్టి విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రకి విశాఖపట్నం ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది కాబట్టి అక్కడ రాజధాని తీసుకురావాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పాను చెప్తాను. కాబట్టి చెప్పండి శర్మ గారు. అలాగే సీమకు న్యాయం జరిగింది, దీంట్లో కూడా ఎవరు మాట్లాడలేదు. కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదన, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతోంది. శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించింది, సీమ అభివృద్ధికి బాటలు పడ్డాయి. దీంట్లో ఏమన్నా సందేహం ఉందా? హరి గారు, ఫస్ట్ నేను ఒక్క చిన్న మాట, మా రఘురామ్ గారు ఒక మాట చెప్పారు, ఏమనంటే కాంగ్రెస్ పార్టీ టైంలో ఆ రాయలసీమ ఎడారి అయిపోయింది ఇవన్నీ అని. నిజమో అబద్ధమో నేను చెప్తాను మీకు. 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్. ఎందుకంటున్నారంటే 99 నుంచి 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీతోటే కలిసే భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేసిన రోజున ఇవన్నీ గుర్తుకురాల. 2014 నుంచి 2017లో ఉన్నప్పుడు అమరావతిలో నవనగరాలు కడతాను, అమరావతిలో ఇవన్నీ ఐటీ ఇండస్ట్రీ హార్డ్వేర్ అన్ని తెచ్చేసేసి ఇవాళ హైదరాబాద్ లో ఏ రకంగా అయితే చెప్తున్నారో అవన్నీ ఆయన అక్కడ చేస్తానో అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. ఆ రోజున మరి వాళ్ళు మాట్లాడినట్టుంటే చాలా బాగుండేది. బ్రహ్మాండం, ఢిల్లీని మించినటువంటి రాజధాని కడతాను అని అన్నప్పుడు ఈ నవనగరాలు అక్కడ కట్టద్దు, అన్ని సెంట్రల్ స్టేట్ అన్ని కూడా ఇక్కడ పెట్టద్దు, హైదరాబాద్ లాగా చెయ్యొద్దు అని ఆ రోజు చెప్పలేదు. సరే, అది వదిలేసేయండి, అది జరిగిన విషయం. ఇంకొకటి ఏంటంటే మీరు విశాఖపట్నాన్ని అడిగారు. అసలు యాక్చువల్ గా ఏంటంటే సార్, బ్రిటిష్ వాడిని గనక అంటే ఇప్పుడు మనం బానిసత్వం అన్ని మాట్లాడాల, నేను బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే సముద్రం ఉంటుందో ఆ నగరాలను డెవలప్ చేశాడు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేటువంటిది సముద్రం ఉన్నటువంటి చోట జరుగుతుంది. మీకు కలకట్టా చూడండి, బాంబే చూడండి, వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బాంబే. అట్లాగే మనకి చెన్నై. అంటే ఏంటి, ఎక్కడైతే సముద్రం ఉంటుందో ఆ నగరాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని బ్రిటిష్ వాడు చూసి ఇవన్నీ పెట్టడం జరిగింది. అయితే ఇవాళ రోజున విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే సమ్మిట్లు, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్లు అవన్నీ మన విశాఖపట్నంలో పెట్టి మీరు అమరావతికి రమ్మనమంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అదే ఆయన చేసినటువంటి మనకి నష్టం. పెట్టేటువంటి అవన్నీ కూడా బిజినెస్ కాన్ఫరెన్స్లు, సమ్మిట్లు, అవి ఇవి 4 లక్షల కోట్ల రూపాయలకి అగ్రిమెంట్లు అవన్నీ అమరావతిలో చేసి ఉంటే, ఇదిగో ఇది అమరావతి, ఇది గన్నవరం ఎయిర్పోర్టు, ఇక్కడి నుంచి మీకు దగ్గరగా ఉంటుంది, ఇక్కడ ఈ సిటీ వస్తుంది, ఇట్లా చేస్తున్నానని చెప్పుకున్నట్టుంటే ఇవాళ ఆ రైతులకు అన్యాయం జరిగేది. సభలో ఇవన్నీ, ఈ సమావేశాలు ఇవన్నీ విశాఖపట్నంలో పెట్టుకుని విశాఖపట్నాన్ని పెద్ద ఇది కింద చూపించి ఇక్కడికి రమ్మనమని చెప్పని అన్నాడు. దాంతో ఇవాళ మనం నష్టపోయాం, రైతులు నష్టపోయారు, ఇవాటి రోజున రాష్ట్రం నష్టపోయాం. ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం అయినా ఇంకొక అమరావతి అయినా కూడా డెవలప్మెంట్ అనేటువంటిది ప్రజల వద్దకు వెళ్ళిపోవాలి.
ప్రజల సార్ వద్దకే ఇప్పుడు పాలన. రాయలసీమ గురించి కూడా మనం ఒక మాట చెప్పాలి సార్. యా ఇప్పుడు సార్ ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. రైన్ గన్లని అదని ఇదని అక్కడ నిలిచానని ఇక్కడ నిలిచానని చెప్పి ఈ రోజు న్యాయ రాజధానిగా కర్నూలు అయిన తర్వాత అలాగే రైతులకు సంబంధించి 3,500 4,000 కోట్ల రూపాయలతో ఒక కొత్త ప్రాజెక్టులు తీసుకురావటము, అలాగే కియా ఎక్స్పాన్షన్ కావడము, అలా ఇలా రకరకాలుగా రాయలసీమ కూడా ప్రాతినిధ్యం ఇచ్చి ఆ ప్రాంతం కూడా మనం జనజీవన సంస్థలు కర్నూలు విషయంలో ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పట్లేదు సార్. మొదటి నుంచి కూడా కర్నూలు విషయంలో పెద్దగా అభ్యంతరాలు వచ్చిందేమీ లేదు. అందరూ కూడా విశాఖ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చిన దానికి ఇప్పుడు పలువురు చెప్తున్నారు, మేధావులు అంటున్నారు, పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు. విశాఖ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది, ఒక కోస్టల్ ప్రాంతంలో రాజధాని ఉంటే ఏ విధంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందగలదు అనేది కూడా మాట్లాడుతున్నారు. రఘురామ్ గారు, సో కర్నూలు విషయానికి వస్తే ఫినిష్ చేయలేదు సార్, నేను కంక్లూడ్ చేయను. ప్లీజ్ కంక్లూడ్ సార్, సమయం లేదు మనకు. కంక్లూడ్ శర్మ గారు. ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నంలో ఈ రకమైనటువంటి సమ్మిట్లు కాన్ఫరెన్స్లు పెట్టేసేసి ప్రజల్ని మభ్యపెట్టడంతో బిజినెస్ పీపుల్ పెట్టుబడిదారులు కూడా రాకపోవడం జరిగింది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రజల వద్దకు పాలన వెళ్ళాలా, ప్రజల దగ్గరికి ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ జరుగుతుందో పరిపాలన, కలెక్టర్లు జిల్లాల వారీగా అంటే జిల్లా ఒక కేంద్రం కింద తీసుకుని చేసినప్పుడు మనకి ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు సెక్రటేరియట్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు, లేకపోతే రాజధానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. 23 జిల్లాలు ఉన్నప్పుడు హైదరాబాద్కి సెక్రటేరియట్ రోజు వచ్చేవాళ్ళు కాదు. అయితే మేము ఇక్కడ చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు గారు చేసినటువంటి మోసం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఆయన అమరావతిలోనే 34,000 ఎకరాలు తీసుకుని ఆ 34,000 ఎకరాల రైతులకి కూడా ఇందాక విష్ణు గారు చెప్పినట్టుగా సింగపూర్ తీసుకెళ్లి వాళ్ళందరికీ ఇదిగో మీకు ఈ రకంగా చూపించేసి ₹1,00,000 ఎకరం అయిపోతుంది, మీరందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు అని చెప్పడం తోటి కూడా అనుకుంటున్నాం. చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ రకంగా చేయటం మూలకంగా జరిగినటువంటి నష్టము ఇవాళ రోజున మేము కూడా అందుకనే చెప్తున్నాం. ఇవాళ మా శైలజానాథ్ గారి కూడా చెప్పేది ఏంటంటే అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అయిపోయింది, ఆ అంశం అయిపోయింది. గవర్నర్ గారు మొత్తం సమాలోచనలు చేసి అందరినీ సంప్రదించి న్యాయ కోవిదులు కానీ న్యాయ నిపుణులు కానీ అందరితో మాట్లాడి ఆయన రాజ్యాంగపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మళ్ళీ దాని కొన్ని నెలలుగా దాని గురించి చర్చిస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరు చెప్పినట్టుగా సంక్షేమ ఫలాలే కానీ అభివృద్ధి కానీ సమానంగా సమగ్రాభివృద్ధి ఏ విధంగా జరగాలి విధానపరమైన నిర్ణయం తీసుకుంది, దానికి గవర్నర్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు అది చట్టం కూడా అయిపోయింది. సమయాభావం వల్ల ఇవాళ రోజున మేము అడిగిన తర్వాత ఇవాళ రోజున గవర్నర్ గారు 3 రాజధానులకి బిల్లు మీద సంతకం రాజ్యాంగ పరంగా ఆయన మళ్ళీ ఇంకో చర్చలో మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు.